ఒక వస్తువును 120 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం దానిని 96 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి సమానమైతే ఆ వస్తువు కొన్నవేళ అన్నాడు. ఒకే వస్తువునే లాభానికి అమ్మినాడంట, నష్టానికి అమ్మినాడంట. ఆ లాభ నష్టాలు రెండిట్లున్నాయంట, సమానంగా ఉన్నాయంట. కాబట్టి ఏం రాస్తానంటే నేను ఫస్ట్ లాభము ఈజ్వల్ టు నష్టం అని చెప్పి రాసుకుంటా. లాభం ఈజ్వల్ టు నష్టం. మరి లాభం ఎప్పుడు వస్తుంది మనకు? అమ్మిన వేళలో నుంచి కొన్న వేళ తీసేసినప్పుడు లాభం వస్తుంది. నష్టం ఎప్పుడు వస్తుంది మనకు? కొన్న వేళలో నుంచి అమ్మిన వేళ తీసేసినప్పుడు వస్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ కొన్న వేళ మనం కనుక్కోవాల్సింది అన్నాడు. మరి ఎంత కమ్మితే లాభం వచ్చిందంటే మనకు 120 రూపాయలకి అమ్మినాడు. 120 మైనస్ కొన్న వేళ, తర్వాత మళ్ళీ కొన్న వేళ తెలియదు కాబట్టి అదే విధంగా పెట్టుకుంటా. నెక్స్ట్ మళ్ళీ ఎంత కమ్మితే నష్టం వచ్చింది అన్నాడు? 96 కమ్మితే నష్టం వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మైనస్ కొన్న వేళ అటువైపు పంపిస్తే ఏమవుతుంది? కొన్న వేళ ప్లస్ కొన్న వేళ అవుతుంది. నెక్స్ట్ ఈ మైనస్ 96 ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? 120 ప్లస్ 96 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఇది 2 ఇంటూ కొన్న వేళ మనకు. నెక్స్ట్ 120 ప్లస్ 96 అంటే ఎంత వస్తుంది? 120 అంటే 6, 12 9 అంతా 21 అనమాట. నెక్స్ట్ కొన్న వేళ అంటే ఏం చేయొచ్చు మనము? 216/2 అనమాట. 2 1 జా, నెక్స్ట్ 2 1 జా 0, 2 8 జా ఎంత వస్తుంది? కొన్న వేళ మనకు వచ్చేసి అంటే 108 రూపీస్ అని చెప్పని అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒకవేళ ఈ విధంగా క్వశ్చన్ మనకు ఐడియా పెట్టుకున్నారనుకోండి, లాభము నష్టము రెండు కూడా సమానంగా వచ్చినాయంటే షార్ట్ ఫామ్లో కూడా చేయొచ్చు. ఏ విధంగా అంటే అక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ని ఏం చేయాలంటే మనము యావరేజ్ చేస్తే అయిపోయింది అనమాట. అంటే ఎంత వస్తుంది? 216/2 ఎంత వస్తుంది? 108. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట.